సంబంధించిన చర్చ జరిగింది. ఎందుకంటే అక్కడ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. ఓకే, నేను కన్వే చేసిన అది 7 acres ఉంది. ఆ 7 acres లో మూసీ నది ఒడ్డున, ఈసా నది ఒడ్డున ఉంది. నదులకు బఫర్ జోన్ 50 మీటర్లు. అది మీకు ఎట్లా తెలిసింది? ఇసా ముసా అనే నాలెడ్జ్ కూడా మీకు లేదు. మేము పోయి వీడియో చేస్తే తెలిసింది ఇసానా అక్కడ ముసా ఉందా ఏముందా అని చెప్పి. నాలకు బఫర్ జోన్ 10 మీటర్లు. ఈసా నది ఒడ్డున ఇది నాలా అని చూపించి 2004-05లో బిల్డర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి చెప్పాల్సినటువంటి విషయాన్ని మహిళా జర్నలిస్టులకు ఏదో అవార్డు ఏదో ఇవ్వాలి కాబట్టి మహిళా జర్నలిస్టులని పిలిచి, అది కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న జర్నలిస్టులు పిలిచి ఇగో ఈడ కూర్చోబెట్టి నువ్వు మూసి ఈసా మూసా అని చెప్తున్నావు. నువ్వు ఎక్కడ పోయి ఏం మాట్లాడుతున్నావు? చిన్న మెదడు చితికిందా రేవంత్ అన్న? లేకపోతే నువ్వు తవ్విన శ్మశాన వాటికలకి వెళ్ళి దయ్యాలు ఆత్మలు వచ్చేమని నీ ఇంట్లో నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయా? నువ్వు రాత్రులు నిద్రపోతలేవా? టైం ఇస్తలేరా? నీకు పడుకోవడానికి టైం లేదా? లేకపోతే ఆలోచించుకున్న సమయం ఇస్తలేదా? లేకపోతే నీ టీంతో కమ్యూనికేషన్ చేస్తలేవా? లేకపోతే నీ టీమే నీ ముఖ్యమంత్రి పదవిని తీసేద్దామని ఫిక్స్ అయిపోయినారా? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడ మాట్లాడాలి? 50% మీ బఫర్ జోన్ 50 మీటర్ల 9 మీటర్ల సెట్ బ్యాక్ చూపించేసి ఇది నాలా అని చూపించి బిల్డర్స్ అక్రమంగా అనుమతించాలని చెప్పి వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళతో చర్చ చేసి నువ్వు బుల్డోజ్ చేసి మళ్ళీ చేయగలిగినటువంటి సాయం చేస్తా అంటే ఎట్లుంది తెలుసా? ఒక వ్యక్తిని మర్డర్ చేసి అతను చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు పోయి ఆ మర్డర్ చేసినోడు అంత్యక్రియలకు పోయి అయ్యో చచ్చిపోయినవా, అయ్యో అట్లా ఎట్లా అని చెప్పి దొంగ ఏడుపులు ఏడుస్తారు చూసినావా? ఒక పూలమాలనో బొకేనో తీసుకొచ్చి శవం మీద వేస్తారు చూసినావా? అట్లా ఉండదు నువ్వు చెప్పింది. అది బుల్డోజ్ చేసేది మీరే, చేస్తా అని చెప్పేది మీరే. వాళ్ళు ఏదో దిక్కు దివాడలేనట్టు నువ్వు మళ్ళా మందు పూసి అయ్యో పాపం ఏదో జాలి పడిస్తున్నావు. వాళ్ళ అథారిటీ అది, వాళ్ళ హక్కు అది, వాళ్ళకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది, జీవోలు ఉన్నాయి. జనరల్గా ప్రభుత్వం ఏ విధ్వంసం చేసినా 5-6 రెట్లు వాళ్ళు నష్టపోయినప్పుడు మీరు ఖచ్చితంగా దానికి ఎక్కువనే ఇవ్వాలి తప్ప తక్కువ ఇవ్వడానికి లేదు అక్కడ.